హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం ఉన్నాం. యూదా రాజుల చరిత్ర మనము నేర్చుకుంటున్నాం. హిజ్కియా మహారాజు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. హిజ్కియా మహారాజుగా ఉన్న కాలంలో అతడు దేవుడికి అంగీకారంగా జీవిస్తూ ఉన్నటువంటి కాలంలో ప్రజలందరినీ దేవుడి వైపుకు తిప్పి ప్రజలందరూ దేవుడి మార్గంలో ప్రయాణం చేసేలాగా అతడు ఆత్మీయంగా ప్రజలను కట్టినటువంటి సందర్భంలో దేవుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు అలాగే రాజుకు అలాగే అందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడి యొక్క సహాయము ఆ కుటుంబానికి, అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క కుటుంబానికి అలాగే ప్రజల యొక్క కుటుంబాలకు కూడా అర్థమయ్యేలాగా ఆయన తన యొక్క సహాయం ద్వారా నిరూపించుకోవడం అనేది జరిగింది. సన్హెరీబు అనే అష్షూరు మహారాజు ప్రతి రాజ్యం మీద దాడి చేసి ప్రతి రాజ్యమును జయించుకుంటూ వస్తుండగా హిజ్కియా మీద కూడా దాడి చేయడం జరిగింది. హిజ్కియా రాజ్యమైన యోధా రాజ్యం మీద కూడా దాడి చేయడం అనేది జరిగింది. అయితే అప్పుడు మరి హిజ్కియా మహారాజు గోనిపట్టా కట్టుకుని తన బట్టలు చింపుకుని మందిరంలోకి వెళ్ళి మందిరంలో ప్రార్థన హెచ్చుగా చేస్తున్నాడు. అలాగే అప్పుడు సేవకుడిగా ప్రవక్తగా ఉన్నటువంటి యెషయా కూడా కౌరు పెట్టి హెచ్చుగా ప్రార్థన చేయమని కోరడం అనేది కూడా జరిగింది. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హెచ్చుగా ప్రార్థన చేస్తున్నారు. రాజు కూడా చాలా హెచ్చుగా ప్రార్థన చేస్తున్నాడు. అలాగే సేవకుడైనటువంటి యెషయా కూడా చాలా పట్టుదలతో చాలా భారంతో వచ్చిన శ్రమను బట్టి ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. ఆ యొక్క సమయంలో దేవుడు ఏం మాట్లాడాడో చూద్దాము. 5వ వచనం నుంచి చదువుదాం. 19వ అధ్యాయం 5వ వచనం నుంచి. దేవుని దగ్గర నుంచి యెషయాకు సందేశం వచ్చింది. ఈ విషయంలో ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో దేవుడి దగ్గర నుంచి సందేశము సేవకుడికి రావడం జరిగింది. ఆ సందేశాన్ని పట్టుకెళ్ళి మహారాజుకి చెప్పమని యెషయా ప్రవక్త తన సేవకులతో చెప్పడం జరుగుతుంది. ఏంటో చూడండి. దేవుడు తెలియపరచడం అనేది జరిగింది. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దేవుడి మీద ఆనుకుని ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దేవుడికి చాలా పట్టుదలతో చాలా హెచ్చుగా చాలా భారంగా ప్రార్థన చేస్తున్నారో అప్పుడు దేవుడు అద్భుతంగా వారి ప్రార్థనను ఆలకించడం అనేది జరిగింది. అద్భుతంగా కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి సహాయము చేయడం అనే దాన్ని ఎలాగ చేయబోతున్నాడో దేవుడు ముందుగానే తెలియపరచడం కూడా అక్కడ జరుగుతుంది. ఇదిగో నువ్వు అష్షూరు రాజుకి కానీ అతని పనివారికి కానీ అతని సైన్యానికి కానీ ఎవరికి కూడా ఏమవద్దు, భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే ఏ మాత్రము కూడా జరుగుతున్న పరిస్థితులను బట్టి భయం అనే దాన్ని నువ్వు కలిగి ఉండవద్దు. అష్షూరు రాజు కానీ అష్షూరు సైన్యం కానీ ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు. ఇదిగో నేను ఒక క్రియ చేయబోతున్నాను. అదేమిటి అంటే అష్షూరు రాజు పనివారు నన్ను దోషంగా నువ్వు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతన్ని కోల చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ఒక కౌరు ఆలకించి ఆ కౌరును బట్టి ఒక సందేశం అతడికి వినబడుతుంది. ఆ సందేశాన్ని బట్టి అష్షూరు రాజు అతని రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అతడిని కత్తులతో చంపుతారు. కత్తితో అతడు హతము చేయబడతాడు. అతని రాజ్యంలో అతడు మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు, మీ రాజ్యాన్ని వశపరచుకోలేడు, మీ ప్రజలను చంపలేడు, రాజుగా ఉన్న నిన్ను కూడా జయించలేడు. కాబట్టి ఏ మాత్రము కూడా అలాగా మీరు భయపడవద్దు. అతనికి జరగబోయేది ఇది అని దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఎవరిలో ఉండి? సేవకుడిలో ఉండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చూడండి, మన శ్రమలను బట్టి, మన శోధనలను బట్టి, మన కష్టాలను బట్టి, మన యుద్ధాలను బట్టి, మన ఆపదలను బట్టి, మన ఇరుకులను బట్టి, మన యొక్క కష్టాలను బట్టి మనము దేవుడికి ఈ హిజ్కియా ఎలాగైతే హెచ్చుగా పట్టుదలతో, భారంతో, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడో, అలాగే మన యుద్ధ దినాల్లో కూడా మనము కూడా అలాగే దేవుడికి ప్రార్థన చెయ్యాలి. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు కనికరపడి, దేవుడు మన ప్రార్థన ఆలకించి, దేవుడు ఆ శ్రమల నుంచి మనల్ని విడిపించాలని నిర్ణయించుకుని ఎలాగ విడిపిస్తాడో, ఎలా కాపాడుతాడో, ఎలా రక్షిస్తాడో, ఏం జరగబోతుందో దేవుని కార్యం అన్నది దేవుడు ఏం చేస్తాడో మనకి తెలియపరుస్తాడు. అభిషేకం ఉన్నటువంటి సేవకులు ఉంటే కనుక ఖచ్చితంగా అభిషేకం ఉన్నటువంటి సేవకుల్లాగా, యెషయలాగా ఎవరైతే ఉంటారో ఆ అభిషేకం ఉన్నటువంటి సేవకుల్లో ఉండి దేవుడు ఏం చేస్తాడు, ఏం జరగబోతుందో తర్వాత అది దేవుడు తెలియపరుస్తాడు. ఒక్కొక్కసారి మనము అనుకున్న దానికి విరోధంగా జరగవచ్చు. ఒక్కొక్కసారి ఏది జరుగుతుందో అది దేవుడు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. ఎలా కాపాడుతాడో, ఎలా రక్షిస్తాడో, ఎలా సహాయం చేస్తాడో, ఎలా విడిపిస్తాడో, ఎలా తప్పిస్తాడో దేవుడు చాలా స్పష్టంగా దేవుడు ఏం చేస్తాడండి, తన సేవకుల ద్వారా, తన అభిషేకం ఉన్నటువంటి ఆ పనివారి ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు ఎలాగ కాపాడుతాడో, ఎలాగ శత్రువును నాశనం చేస్తాడో దేవుడు ఎవరికి సెలవిచ్చాడు? మొదటిగా ఎవరికి సెలవిచ్చాడు? సేవకుడైన యెషయాకు సెలవిచ్చాడు. ఆ యెషయా ఏం చేస్తున్నాడు? యెషయా ఆ సమాచారాన్ని పట్టుకెళ్ళి ఎవరికి చెప్తున్నాడు? హిజ్కియాకు చెప్పమని పనివారికి చెప్తున్నాడు. చూడండి, హిజ్కియా ఆ ఉత్తరాన్ని, ఆ అష్షూరు మహారాజు రాసి పంపించిన ఉత్తరాన్ని తీసుకుని దాన్ని పట్టుకుని మందిరంలోకి వెళ్ళి తన బట్టలు చింపుకుని, గోనెపట్టా కట్టుకుని, ఉపవాసం ప్రతిష్ఠించుకుని ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో విడిచి దాన్ని పరిచి ప్రార్థన చేస్తున్నాడు. అదే సమాచారం అష్షూరు మహారాజు మరలా అంతకుముందు ఎలాగైతే భయపెట్టాడో, ఏ మాటలైతే పలికాడో అయ్యే మాటలు మళ్ళా పలుకుతూ ఉన్నాడు. అయ్యే మాటలు మళ్ళా ఉత్తరంలో రాశాడు. ఇదిగో ఎన్నో రాజ్యాలను మేము జయించాము, ఆ రాజ్యాల యొక్క దేవతలు వారిని కాపాడలేకపోయారు, ఆ రాజ్యాల యొక్క దేవుళ్ళు వారిని రక్షించలేకపోయారు, ఎంతో గొప్ప గొప్ప రాజులుగా ఉన్న వారందరూ కూడా నా చేతికి దొరికిపోయారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు లొంగిపోవాలి అన్నట్లుగా సమాచారం రాసి పంపించాడు. ఖచ్చితంగా హిజ్కియాను లొంగిపోమని, ఖచ్చితంగా యోధా రాజ్యాన్ని అప్పగించమని అతడు ఉత్తరం రాసి పంపించడం అనేది జరిగింది. ఆ ఉత్తరం పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరం పట్టుకుని దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మనకు శ్రమలు సంభవించినప్పుడు ఎంతటి వారమైనా సరే మనం చేయవలసింది ఏంటి అంటే దేవునికి ప్రార్థన చేయడము. మనకు శ్రమలు సంభవించినప్పుడు మనం ఎంత గొప్ప భక్తులమైనా, ఎంత పెద్ద సేవకులమైనా, ఎంత పరిశుద్ధులమైనా, ఎంత పవిత్రులమైనా, ఎంతటి వారమైనా సరే దేవుని మందిరానికి వెళ్ళి మన శ్రమ అంతటినీ, మన బాధ అంతటినీ దేవుని పాదాల దగ్గర పెట్టి ఉపవాసముతో, కన్నీటితో దేవుడికి ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుని యొక్క సహాయాలు మనకి ఆ సమయంలో దొరుకుతాయి. అద్భుతంగా దేవుని కార్యాలు మన జీవితాల్లో మనము
పొందుకోవడం అనేది జరుగుతుంది. అద్భుతంగా దేవుని మేలులను మనం స్వతంత్రించుకోవడం అనేది జరుగుతుంది. మనము ఏమాత్రము కూడా సరైనటువంటి ప్రార్థన ఆ శ్రమలలో, ఆ శోధనలలో, ఆ కష్టాల్లో మనం ఉన్నప్పుడు సరిగ్గా మనం ప్రార్థన చేయలేకపోతే ఆ శ్రమ చాలా ఎక్కువ కాలం ఇంకా మన కుటుంబాల్లో కొనసాగవలసి వస్తుంది. మనం సరిగ్గా ప్రార్థన చేయకపోతే, ఎడతెగక ప్రార్థన చేయకపోతే, దేవుని మందిరంలోకి వెళ్ళి ఉపవాసంతో కన్నీటితో మనకు భారముతో ఆ ప్రార్థన చేయకపోతే ఆ శోధన త్వరగా పోవడం అనేది జరగదు, ఆ శ్రమ త్వరగా పోవడం అనేది జరగదు, ఆ దాడి త్వరగా పోవడం అనేది జరగదు. ఏ మాత్రము మనము ఇళ్లల్లో ఎలాగైతే రెగ్యులర్గా ప్రార్థనలో కొనసాగుతూ ఉంటామో అదే ప్రార్థనలో కూడా, అదే ప్రార్థన మనము కష్ట సమయాల్లో, శ్రమల సమయాల్లో, యుద్ధ సమయాల్లో కూడా చేసిన మనకి ఏ విధమైన ప్రతిఫలము కూడా కనబడదు. మనం చాలా ఎక్కువ రోజులు ఆ శ్రమ, ఆ శోధన అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజుగారు ఇంట్లో ఉండి ప్రార్థన చేయొచ్చు కదా, తన అంతఃపురంలో ఉండి ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు రాజుగారు మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు? రాజుగారు అంత గొప్పవాడే ఇంటిలో కాకుండా మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తున్నాడంటే మనం హిజ్కియా కన్నా గొప్పవారమేమి కానే కాదు, మనం దావీదు కన్నా గొప్పవారము కానే కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని యొక్క మందిరములో మనము ఉపవాస దీక్షను ప్రతిష్ఠించుకుని దేవుని మందిరంలో మన ఆత్మను ఆయన పాదాల దగ్గర కుమ్మరించి దేవుని మందిరంలో ఎడతెగక కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఎలాంటి శోధన అయినా, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టమైనా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఏదైనా సరే తొలగిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు మందిరంలో. ఏమని చూడండి, చదవండి ఒకసారి. కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనక వారు వారిని నిర్మూలము చేసిరి. ఎందువల్ల వాళ్ళు నిర్మూలన చేశారు ఆ రాజ్యాల్ని? వాళ్ళ దేవతలు ఎందువల్ల కాపాడలేదట? వాళ్ళు ఏమై ఉన్నారో ఇక్కడ హిజ్కియా చెప్పడం అనేది జరిగింది. అతని చేతిలో నుండి మమ్ములను రక్షించుము. దేవునికి స్తోత్రం. చూడండి, అతడికి వేరే ఐడియా రాలేదు. అష్షూరు మహారాజు దాడి చేశాడు కాబట్టి మనం ఐగుప్తు మహారాజు సహాయం కోరుకుందాము, లేదంటే మనం బబులోను మహారాజు సహాయం కోరుకుందాము, లేదంటే మనం వేరే మహారాజు సహాయము కోరుకుందాము అని అనుకోలేదు. వేరే రాజుల మీద అతడు ఆనుకోలేదు, వేరే రాజులను అతడు నమ్ముకోలేదు, వేరే రాజ్యాలను అతడు నమ్ముకోలేదు, వేరే రాజ్యాల సహాయం అతడు కోరలేదు. ఎవరిని సహాయం కోరుతున్నాడు? రక్షించమని దేవుణ్ణి. ఎవరి వైపు చూశాడు? కాపాడమని దేవుడి వైపు. ఎవరికి మొర్ర పెడుతున్నాడు? రక్షించమని దేవుడికి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కష్టకాలములో, మన యుద్ధ కాలాల్లో మనం మనుషుల వైపు చూసినంత కాలము మనకి ఆ శ్రమ, ఆ శోధన, ఆ యుద్ధము, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది ఏది కూడా తొలగిపోదు. మనుషుల్ని నమ్ముకున్నంత కాలము దాని నుంచి మనం బయటపడలేము. మనుషుల సహాయం కోరుకున్నంత కాలము దాని నుంచి బయటికి రాలేము. మనుషుల వైపు మన దృష్టి ఉంటే దేవుడి దృష్టి మన మీద అప్పుడు పడదు. మన దృష్టి ఎవరి మీద ఉంటే దేవుడి దృష్టి మన మీద పడుతుంది. మన దృష్టి కూడా దేవుడి మీద ఉంటేనే దేవుని దృష్టి మన మీద పడుతుంది. మనమేమో మనుషుల మీద దృష్టి పెట్టి దేవా నన్ను దృష్టించు, దేవా నన్ను చూడు, దేవా నన్ను కాపాడంటే ఆయన నువ్వు ఎవరినో మనుషులు నమ్ముకున్నావు కదా, ఎవరో మనుషుల మీద ఆధారపడ్డావు కదా, ఎవరో మనుషుల సహాయం కోరుకుంటున్నావు కదా, ఎవరో మనుషుల్ని పట్టుకుని వేలాడుతున్నావు కదా. ఎంతవరకు ఏం జరుగుతుందో చూద్దాము, వెళ్ళు
నీ నీ పని నేనెందుకు పాడు చేయాలి అనుకుంటాడు ఆయన. ఎవరినో నమ్ముకొని ఏదో ఆ మనుషులు ఏదో చేస్తారని, ఆ మనుషుల వల్ల ఈ శోధన పోతుందని, ఆ మనుషుల వల్ల ఈ కష్టం పోతుందని, ఆ మనుషుల వల్ల ఈ శ్రమ పోతుందని నువ్వు ఆ మనుషుల్ని నమ్ముకుని ఆ మనుషుల సహాయం వేడుకుని ప్రయత్నం చేస్తున్నావు కదా. నీకు ఎంతవరకు జరుగుతుందో చూద్దాము. నీకు ఎంతవరకు ఆ మనుషులు ఉపయోగపడతారో, ఎంతవరకు ఆ మనుషులు మేలు చేస్తారో, ఎంతవరకు ఆ మనుషులు సహాయం చేస్తారో నేను చూస్తానని చెప్పి అలాగ ఆయన ఏం చేస్తాడు, వదిలేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ శ్రమకాలము చాలా ఎక్కువ కాలానికి వెళ్ళిపోతుంది. శోధన కాలం చాలా ఎక్కువ కాలానికి వెళ్ళిపోతుంది. కష్టకాలం చాలా ఎక్కువ కాలానికి వెళ్ళిపోతుంది. మనం చేయవలసింది ఏంటంటే లోకం వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు, భూ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు. మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకు దిక్కు ఎవరు, దేవుడే. మనకు ఆధారం ఎవరు, దేవుడే. మనకు ఆశ్రయం ఎవరు, దేవుడే. మనల్ని విడిపించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే. ఏం చేసినా దేవుడే చెయ్యాలి. ఆయనకే సమస్తము సాధ్యము. ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏ కార్యమైనా సరే ఆయనే చెయ్యాలి. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి? ఏ కష్టము, ఏ పోరాటం ఎదురైనా, ఏ శ్రమ ఎదురైనా, ఏ శోధన ఎదురైనా ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపే చూడాలి. వెంటనే హిజ్కియాలాగా మనం మొదలు పెట్టాలి. హిజ్కియా ఏ మాత్రం ఇంక అటు ఇటు ఇటు అటు ఇటు తిరిగి 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 లాస్ట్కి వచ్చాడా? తిరిగి 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 లాస్ట్కి వచ్చాడా? ఎక్కడికి లేదు. ఫస్టే ఎవరి దగ్గరికి వచ్చాడు? ఫస్టే దేవుడి దగ్గరికి వచ్చాడు. మొదటిసారే దేవుడి దగ్గరికి రావడమే ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వాళ్ళ యుద్ధ సమయాల్లో తిరిగి 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 లాస్ట్కి ఎక్కడికి వస్తారు? దేవుడి దగ్గరికి వస్తారు. వాళ్ళు క్రీస్తు మీద విశ్వాసం ఉన్నవారే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం నమ్మకం ఉంచిన వారే, కానీ వారు క్రీస్తు మీద ఆధారపడరు, దేవుడి మీద ఆధారపడరు, దేవుడికి ప్రార్థన చేయరు, దేవుడి మీద ఆనుకోరు, దేవుడి సహాయం కోరుతూ దేవుడికి మొర్రపెట్టడం అనేది చెయ్యరు. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో కాపాడతారు. ఈ శోధన ఆ మనుషుల వల్ల పోతుంది, ఈ రోగం ఆ వైద్యుడి వల్ల తగ్గుతుంది, ఈ వ్యాధి ఆ వైద్యుడి వల్ల తగ్గుతుంది. ఇలాగా రకరకాలైనటువంటి విధానాల్లో మన బంధువులు ఉన్నారు, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. మనకు తెలిసినటువంటి రాజకీయవేత్తలు ఉన్నారు, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. మనకు తెలిసినటువంటి పోలీసు వారు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు. ఇలాగా ఆ సమయానికి వాళ్ళకి ఎవరు ఉపయోగపడతారనో వాళ్ళ తెలిసిన సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. ఎవరి మీదకి వెళ్ళిపోతుందండి? అటువంటి వారి మీదకి వెళ్ళిపోతుంది తప్ప దృష్టి దేవుడి మీదకి వెళ్ళదు. కానీ వెళ్ళవలసింది ఎవరి మీదకి? దృష్టి దేవుడి మీదకి వెళ్ళాలి. ఖచ్చితంగా దృష్టి వెళ్ళవలసింది ఎవరి మీదకి? దేవుడి మీద. ఖచ్చితంగా దావీదు జీవితంలో ఎప్పుడైనా ఎంత ఘోరాతి ఘోరమైన పరిణామాలు ఎదురైనా ఎప్పుడైనా వేరే వారి వైపు చూడడం జరిగిందా? ఎప్పుడైనా ఏ మనుషులనైనా నమ్ముకోవడం జరిగిందా? ఎప్పుడైనా ఏ రాజుల సహాయం కోరడం అయినా జరిగిందా? ఎప్పుడైనా వేరే వాళ్ళకి ఎవరికైనా మొర్రపెట్టడం జరిగిందా? దావీదు శోధన సమయంలోనైనా ఎవరైనా సరే మనం చూస్తే ఎవరు? దేవుడి వైపే. దావీదు కీర్తనలో మనం చూస్తే నాకు నా శృంగము నీవే, నా దుర్గము నీవే, నా కేడుము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నాకు ఆధారం నీవే, నాకు ఆశ్రయం నీవే, నాకు దిక్కు నీవే, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వే నన్ను రక్షించాలి. ఇదిగో శత్రువులు నా మీద ఉత్తిపున్నానే నన్ను చంపాలని చూస్తున్నారు, మరణ పాశములు నన్ను చుట్టుకుని ఉన్నాయి, పాతాళం నా కొరకు ఎదురు చూస్తుంది, నువ్వు తప్ప నాకెవరూ లేరు, నన్ను నువ్వే రక్షించగలవు, మరణము నుండి నా ప్రాణమును తప్పించేవాడువు నువ్వే అని దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకంలో తిరిగి 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 దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ లోపల ఆ శ్రమ ఎన్నో సంవత్సరాల పాటు మనము అనుభవించవలసి వస్తుంది, కొనసాగిపోతూనే ఉంటుంది. అది తొలగిపోవడం అనేది జరగదు. అదే ఫస్ట్నే స్టార్టింగ్లోనే శ్రమ సంభవించిన వెంటనే, శోధన సంభవించిన వెంటనే, పోరాటం ప్రారంభమైన వెంటనే, యుద్ధం ప్రారంభమైన వెంటనే హిజ్కియాలాగా దేవుడి దగ్గరికి వచ్చామనుకోండి, అద్భుతంగా దేవుడి సహాయాన్ని మనము పొందుకోవడం అనేది జరుగుతుంది. ఏమంటున్నాడు? అతని చేతుల్లో నుండి మమ్మను రక్షించుము. ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ ఆయన ప్రార్థనలో కొనసాగుతున్నాడు. హిజ్కియా, యెషయా ఒకే చోట ఉండి ప్రార్థన చేస్తున్నారా?
హిజ్కియా మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యెషయా అతని నివాస స్థలంలో అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడుండి అతడు ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా మందిరంలో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ప్రార్థనకు జవాబు ఎవరికి ఇచ్చాడు? యెషయాకు దేవుడు ఇవ్వడం జరిగింది. యెషయా తన ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తుండగా యెషయాకి హిజ్కియా ప్రార్థన ఆలకించి యెషయాకు జవాబు ఇవ్వడం అనేది జరిగింది. ఏం చెప్పాడో చూడండి. చూసారండి ఎంత స్పీడ్గా యెషయా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, దేవుడు దాన్ని అంగీకరించడం, దేవుడు దాన్ని వినడం ఎంత స్పీడ్గా జరిగిపోయినాయో చూసారా. మందిరములో ఉండి బట్టలు చింపుకుని గోనెపట్టా కట్టుకుని ఆ ఉత్తరాన్ని పరిచి దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడి చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడట? వెంటనే ఆలకించాడు అని జవాబు చెప్తున్నాడు. ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకించి నేను అంగీకరిస్తున్నాను అని ఎవరికి చెప్తున్నాడు? యెషయాకు సమాచారం ఇచ్చాడు. నేను అంగీకరించి ఉన్నాను. ఎవరి మీద గర్వము, ఎవరిని దూషించడం, ఎవరిని తిరస్కరించడం జరిగింది? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను. అష్షూరు మహారాజు తిరస్కరించింది, దూషించింది ఎవరినండి? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము లేని దేవుడు కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎన్నో రాజ్యాలను జయించావు. నీ అంతటి నీవే నా బలంతో, నా శక్తితో, నా జ్ఞానంతో నేను ఆ రాజ్యాలన్నిటినీ జయించానని అనుకుంటున్నావు. కానీ ఆ రాజ్యాలన్నిటినీ జయించడానికి నీకు శక్తినిచ్చింది నేను. ఆ రాజ్యాలను నీ చేతికి అప్పగించింది నేను. ఆ ప్రాకారాలు గల పట్టణాలను ముట్టడి వేసి నువ్వు వాటిని స్వాధీనం చేసుకున్నావంటే వాటన్నిటినీ, ఆ పట్టణాలను, ఆ పట్టణ రాజులను, ఆ రాజ్యాల యొక్క ప్రజలను నీ చేతికి అప్పగించింది నేను. కానీ నేను నీకు ఆ రాజ్యాలన్నిటినీ అప్పగించానని నువ్వు తెలియక నువ్వు నీ అంతటి నీవే, నీ శక్తి వల్ల, నీ బలం వల్ల, నీ జ్ఞానం వల్ల, నీ బలగం వల్ల నువ్వు ఆ రాజ్యాలన్నిటినీ జయించాను అని అనుకుని నీకు ఆ రాజ్యాలను అప్పగించిన నా మీదే రంకులు వేస్తున్నావు. ఆ రాజ్యాలను, ఆ రాజులను, ఆ ప్రజలను నీ చేతికి అప్పగించిన నా మీదే నువ్వేం చేస్తున్నావు? రంకులు వేస్తున్నావు. అయితే ఇదిగో నీ ముక్కుకి నా గేలాన్ని తగిలిస్తున్నాను. నీ ముక్కుకి నా గేలాన్ని తగిలించి నేను ఏం చేస్తున్నాను? నిన్ను లాగుతున్నాను అని దేవుడు అష్షూరు మహారాజు గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు రాజుగారికి.
హ్మ్. హ్మ్. అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు. మీరు నివసిస్తున్న పట్టణమైన ఈ యెరూషలేము పట్టణంలోనికి అతడు రాడు. దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనపరచడు. ఈ యెరూషలేము పట్టణం చుట్టూ ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణం ప్రాకారం బయట అతడు ఉన్నాడేమో కానీ ఈ పట్టణం ప్రాకారం దాటి పట్టణం లోపలికి అతడు రాడు. అతడు లోపలికి వచ్చి మిమ్మల్ని పాడు చేయడు, లోపలికి వచ్చి మీ మీద బాణాలు వేయడు, లోపలికి వచ్చి మిమ్మల్ని చంపడు. అతడు ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును. ఏమంటున్నాడు దేవుడు? ఈ పట్టణం లోపలికి అతడు రాడు, అతడు వచ్చిన మార్గంలోనే అతడు తిరిగి మళ్ళా వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. రెండు చేతులు పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది దేనికి? సన్హరేబు వచ్చింది దేనికి? యోధా పట్టణాన్ని, యోధా దేశాన్ని జయించాలి, యోధా రాజును చంపాలి, యోధా ప్రజలను చంపాలి, యోధా దేశంలో ఉన్న సంపద అంతా పట్టుకుని పోవాలి, యోధా దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. కానీ అతడు బయట ఉండి ఆ పనిలో ఉండగా దేవుడు చెప్తున్నదేంటి? అతడు ఏ పని మీద అయితే వచ్చాడో, ఏ ఉద్దేశంతో వచ్చాడో, ఏ కీడు తలపెట్టి వచ్చాడో అది అతడికి సాధ్యము కానివ్వను నేను. వాడి తలంపు నెరవేరదు, వాడి ఆశ నెరవేరదు, వాడి ఆలోచన నెరవేరదు, వాడి చేతులకి మిమ్మల్ని నేను అప్పగించను. వాడు లోపలికి రాలేడు. వాడు ప్రాకారాలు గల పట్టణాలు బయట ముట్టడి వేసి ముట్టడి దెబ్బలు కట్టి కాపలా పెట్టి అక్కడ మిమ్మల్ని భయపడుతున్నాడు. కానీ ఈ గేటు దాటి లోపలికి వచ్చి మీకు ఏ కీడు కూడా తలపెట్టడు అని దేవుడు యెషయా ద్వారా హిజ్కియాకు తెలియపరుస్తూ ఉన్నాడు. నేను నా నిమిత్తము, ఇది నా ఈ పట్టణము, ఈ యెరూషలేము పట్టణము నేను పరిశుద్ధపరచుకున్న ప్రతిష్ఠించుకున్న పట్టణం కాబట్టి, అలాగే నా సేవకుడైన దావీదుని బట్టి నా సేవకుడైన దావీదుకి పట్టణాన్ని ఇచ్చి, నా సేవకుడైన దావీదు వంశస్థులకి పట్టణంలో పరిపాలించే హక్కునిచ్చి నేను దీన్ని దావీదుకి అప్పగించాను. కాబట్టి నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఏం చేస్తాను? నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. కాపాడడము, రక్షించడము, విడిపించడము, తప్పించడము, ఇటువంటి పనులన్నీ కూడా ఎవరు చేయాలి? దేవుడే చెయ్యాలి. ప్రార్థించడము, మొర్రపెట్టడము, కన్నీరు గార్చడము, ఉపవాసం ఉండడము, దేవుడి పాదాల దగ్గర ఎడతెగక మనం ప్రార్థించడం అనేది ఎవరు చెయ్యాలి? మనము చెయ్యాలి. మనం ప్రార్థించడం మాత్రమే చెయ్యాలి. దేవుడు సహాయము చేయడం అనే పని ఆయన చేస్తాడు. దేవుడు స్వస్థపరచడం అనే పని ఆయన చేస్తాడు. విడిపించడం అనే పని ఆయన చేస్తాడు. కాపాడడం అనే పని ఆయన చేస్తాడు. రక్షించడం అనే పని ఆయన చేస్తాడు. తప్పించడం అనే పని ఆయన చేస్తాడు. మన మీదకి వచ్చిన యుద్ధాన్ని తొలగించడము, ఆపడము అనే పని ఆయన చేస్తాడు. కాబట్టి ఆ పని ఆయన చేస్తాడు. ఏమంటున్నాడు దేవుడు? నేను కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే ఆ రాత్రే దేవుడు యెషయాలో ఉండి హిజ్కియాతో మాట్లాడిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు రాత్రే పరలోకంలో నుండి దేవుడు తన దూతలను పంపించి ఏం చేశాడట? శత్రువుల దండుపాళెములో, అష్షూరు మహారాజు యొక్క సైన్యములో 185,000 మందిని దేవుడు ఏం చేశాడట? హతమార్చాడట తన దూతను పంపించి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. అష్షూరు సైన్యము చాలా
గీరగా, అహంకారంగా, గర్వంగా, చాలా ఇష్టం వచ్చినట్లు పేలినటువంటి వారి యొక్క సైన్యము 185,000 మంది శవాలు పొద్దునికి తేలి ఉన్నాయి. అక్కడ ఎవరు చంపారు? దేవుని దూత వచ్చి వారిని హతము చేయడం అనేది జరిగింది. రెండు చేతులు పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, హిజ్కియా సైన్యం కానీ శత్రువులైన అష్షూరు సైన్యంతో ఎవరైనా యుద్ధము చేశారా? తలపడ్డారా? ఫేస్ టు ఫేస్ తలపడ్డారా? సన్హరీబు హిజ్కియా డైరెక్ట్గా తలపడ్డారా? లేదంటే సన్హరీబు సైన్యము హిజ్కియా సైన్యము డైరెక్ట్గా తలపడ్డారా? యుద్ధము చేయవలసిన అవసరం వచ్చిందా? లేదు. యుద్ధము వాళ్ళు ఎవరూ చేయవలసిన అవసరం లేకుండానే దేవుడు వాళ్ళ పక్షంగా ఏం చేశాడు? యుద్ధము చేశాడు. దేవుడు దూతను పంపించి ఆ యొక్క శత్రువుల సైన్యములో 185,000 మందిని దేవుడు ఏం చేశాడు? హతమార్చేలాగా చేశాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధాలు మనకొస్తాయి, కానీ యుద్ధాలు మనం చేయవలసిన అవసరము లేదు. యుద్ధాలు మనం చేస్తే ఖచ్చితంగా ఓడిపోవడం అనేది జరుగుతుంది. మన పక్షంగా దేవుడు యుద్ధాలు చేస్తే మనం ఖచ్చితంగా నెగ్గడం అనేది జరుగుతుంది. యుద్ధాలు మనకే ఎదురవుతాయి, యుద్ధాలకు మనకే వస్తాయి, యుద్ధాలు మనమే ఫేస్ చేయాలి. సర్వాంగ కవచము, యుద్ధ సైనికులు ధరించుకునే సర్వాంగ కవచం అంతటినీ మనమే ధరించుకోవాలి. కానీ యుద్ధాలు మనము చేయవలసిన అవసరము లేదు. మన పక్షంగా దేవుడే ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. దావీదు ఏమంటాడు? యుద్ధము యెహోవాది, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యెహోషువాపాతు సైన్యం మీదకి 3 రాజ్యాల ప్రజలు ఒకేసారి వచ్చి దాడి చేస్తే యుద్ధం చేశారా? 3 రాజ్యాల ప్రజలతో యెహోషువాపాతు సైన్యం ఎవరైనా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ యుద్ధము చేశారా? లేదు. ఏమన్నాడు దేవుడు అప్పుడు? ఆ సేవకుడిని ఒకటి నిలబెట్టుకుని ఏమన్నాడు? మీరు వారితో యుద్ధము చేయవలసిన అవసరము లేదు, మీరు వారితో పోరాటం చేయవలసిన అవసరము లేదు, ఇదిగో నేనే వారితో యుద్ధం చేస్తానని చెప్పి దేవుడే మాటుగాండ్రును పెట్టి అని ఉంటుంది అక్కడ. ఎవరా మాటుగాండ్రు? దేవదూతలు. ఎవరా మాటుగాండ్రు? మాటుగాండ్రును పెట్టి దేవుడు ఏం చేశాడటండి? 3 రాజ్యాల సైన్యాన్ని ఏం చేశాడు? హతమార్చడం అనేది జరిగింది. మీరు నిలబడండి అంతే. ఆ యుద్ధ ప్లేస్కి వెళ్ళి పంక్తులు తీరి నిలబడండి అంతే. మీరు అలాగ నిలబడి చూడండి అంతే. మొదలు పెట్టగా యోదావారి మీదకి, అమ్మోనీయులు, మోయాబీలు, శెయీరు మన్యవాసులు అంటే ఎవరు? శెయీరు మన్యవాసులు అంటే ఎవరండి? ఎదోమీయులు, ఏసావు సంతానమైన ఎదోమీయులు. వీళ్ళ 3 కలిసి ఒకేసారి వచ్చారండి. ఎవరి మీదకి? యోధా రాజ్యం మీదకి. 3 రాజ్యాల వారు, 3 రాజ్యాల వారు సైన్యము, 3 రాజ్యాల వారు ఆయుధాలు అంటే మామూలు విషయమా? కానీ దేవుడికి వాళ్ళు ఉపవాస దినం ప్రతిష్ఠించుకుని మందిరములో ప్రజలందరూ, రాజు రాణి అందరూ, సేవకులు, యాజకులు, లేవీలు అందరూ మందిరంలో వారు ఉపవాస దినం ప్రతిష్ఠించుకుని దేవుడికి ఏం చేశారు? ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఆరాధన చేశారు, స్తుతించారు, ప్రార్థన చేశారు. అద్భుతంగా వాళ్ళు ప్రార్థన అక్కడ ఇంకా చేస్తూ ఉండగానే ఆ సమయంలోనే అక్కడ ఉన్న ఒక సేవకుడి మీదకి దేవుని ఆత్మ వచ్చి దేవుడు ఎలాగా వారిని కాపాడబోతున్నాడో, ఎలాగ రక్షించబోతున్నాడో, ఎలా విడిపించబోతున్నాడో దేవుడు సేవకుడి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి చెప్పడం జరిగింది. దేవుడు చెప్పినట్లుగానే మాటుగాండ్రుని పెట్టి ఆ శత్రువులను హతము చేస్తే 3 రాజ్యాల వారు ఏమైపోయారు? మృత కళేబరవాలు అయిపోయారు. కాబట్టి మనము ఎప్పుడైనా ఎలాంటి పరిణామాలైనా, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ఇరుకైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, అది చిన్నదైనా అది చాలా పెద్దదైనా సరే మనము చూడవలసింది ఎవరి వైపు? దేవుడి వైపు.
మనం మొరపెట్టవలసిన దేవుడికి మన దృష్టి ఉండవలసిన దేవుడి మీద, మనం ఆనుకోవలసిన దేవుడి మీద, మనం ఆధారపడవలసిన దేవుడి మీద, ఉపవాసం చేయవలసిన దేవుడికి, దేవుడి వాక్యాన్ని ధ్యానించి, దేవుడికి పాటలు పాడి, దేవుడిని స్తుతించి, దేవుడికి ఎడతెగక మొరపెడితే అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. మన ఆలోచనలు, మన తలంపులు బయటికి వెళ్ళిపోయి, ఈ పరిస్థితిలో నుంచి నన్ను రక్షించే మనిషి ఎవడు, ఈ కష్టంలో నన్ను కాపాడే నా బంధువు ఎవడు, ఈ కష్టంలో నన్ను రక్షించే పాస్టర్ ఎవరు, ఈ కష్టంలో నన్ను విడిపించే సేవకుడు ఎవరు, ఈ కష్టంలో నన్ను తప్పించే మనుషులు ఎవరు, బంధువుల్లో ఉన్నారా, చుట్టాల్లో ఉన్నారా, స్నేహితుల్లో ఉన్నారా, సంఘ సభ్యుల్లో ఉన్నారా, నా ఫ్రెండ్స్లో ఉన్నారా అనుకుంటే నీ శ్రమ ఇంకా నువ్వు అలాగా అనుభవించవలసిందే. ఇంకా శ్రమ పెరిగిపోతూ ఉంటుంది. అలాగ మనం మనుషుల మీద ఆధారపడి, మనుషుల వైపు చూసి, మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ, వాళ్ళని నమ్ముకుని వాళ్ళ వెనకాలే తిరిగితే ఇంకా శోధన పెరిగిపోతుంది, ఇంకా శ్రమ పెరిగిపోతుంది, ఇంకా కష్టం పెరిగిపోతుంది. ఏ మాత్రము వచ్చిన శోధన విడిచిపోవడం అనేది జరగదు. అసమర్థులను పట్టుకుని మనము ఏం చేస్తాము, సహాయం వేడుకుంటాము. కానీ సమర్థుడైన వాడు ఉండగా అసమర్థులైనటువంటి మనుషులను మనం ఏం చేస్తాము, సహాయం చేయండి, రక్షించండి, కాపాడండి, విడిపించండి అని వారి వైపు చూస్తాం. ఈ మనుషులు ఎవరైనా దేవుడి కన్నా గొప్ప శక్తివంతులా, దేవుడి కన్నా గొప్ప బలవంతులా? దేవుడికి కానిది వీళ్ళ వల్ల అవుతుందా? కానీ మన దృష్టి అంతా సమయానికి అలాగా వెళ్ళిపోతుంది. బలవంతుడైన దేవుడు మనకు ఉన్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అయినా సరే మనము బలవంతుడైనటువంటి దేవుడి వైపు చూడకుండా బలహీనులైన మనుషుల వైపు చూస్తూ ఉంటాం. శక్తివంతుడైన దేవుడు అన్న సంగతి తెలుసు, కానీ శక్తిహీనులైన మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఏదైనా చేయగలిగిన, సాధ్యము చేయగలిగిన దేవుడు అని తెలుసు, కానీ ఏది చేయలేని మనుషుల్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాం మనం. దానివల్ల దేవుడికి ఇంకా మన మీద కోపం పెరిగిపోయి, ఇంకా శోధన, ఏదైతే ఆ సమయంలో నువ్వు ఫేస్ చేస్తున్నావో ఆ శోధన ఇంకా పెరిగిపోతుంది. అంతేకాదు ఆ శోధన త్వరగా పోవడం అనేది జరగదు. కాబట్టి దేవుడు ఒకడే, దేవుని పిల్లలు అనబడిన వారికి దేవుడు ఒకడే దిక్కు. ఆయనే ఏమంటున్నాడు, ఆశా ప్రార్థన చేస్తూ, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఇంకొక దిక్కు ఎవరు లేరు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ రోజు ఆశా విషయంలో యుద్ధము, శత్రువు 10 లక్షల మంది వచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు తరిమి వారు కొట్టేలాగా దేవుడు ఆశా చేతికి అప్పగించాడు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములైండ్రి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రిమ్మెలకును షరజేరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హాబ్దోను అతనికి మారుగా రాజాయిన్. దేవుడు చెప్పింది అదే కదా. అంతకుముందు యెషయాలో ఉండి దేవుడు చెప్పింది ఏంటి, అతడు తిరిగి వెళ్ళిపోతాడు అతని రాజ్యానికి అతడు వెళ్ళిపోయిన తర్వాత అతడు కత్తి చేత హతము చేయబడతాడు అని చెప్పాడు. అలాగే అతడు తిరిగి వెళ్ళిపోయి భయపడిపోయి వెళ్ళిపోయాడు. 185,000 మందిని ఎవరు చంపారో తెలియదు. యుద్ధం జరిగిందా, పోట్లాడుకోవడం జరిగిందా, ఫేస్ టు ఫేస్ ఎవరైనా తలబడ్డారా? ఏమీ లేదు. రాత్రి పడుకున్నారు, పొద్దున్న లేచి చూసేటప్పటికి అతడి దండుపేటలో అతని సైన్యంలో 185,000 మంది శవాలు పడి ఉన్నాయి. ఎవరు చంపారో తెలియదు, ఎలా చంపారో తెలియదు, ఎప్పుడు చంపారో తెలియదు, ఏమీ అర్థం అవ్వలేదు. వెంటనే అల్లిపోయి పారిపోయాడు. ఎవరు? ఇన్ని పేలాపాలు పేలినటువంటి ఆ యొక్క సన్హెరీబు, ఇంత గర్వంగా మాట్లాడిన సన్హెరీబు, ఇంత అహంకారంగా మాట్లాడిన సన్హెరీబు, దేవుడి శక్తి చాలా ఏమీ లేదు అని చెప్పిన మాట్లాడిన సన్హెరీబు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు నినివే పట్టణానికి వెళ్ళిపోయి, నినివే పట్టణంలో అతడు ప్రతిరోజు సేవించే దేవతను సేవించడానికి ఆ దేవత మందిరంలోకి వెళ్ళి ఆ దేవకు మొక్కుతూ ఉండగా అతని కడుపును పుట్టిన కొడుకులే వచ్చి ఆ గుడిలోనే అతన్ని ఏం చేశారు? చంపేశారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశారండి?
అతని కొడుకులే అతన్ని ఆ గుడిలో చంపేసి ఆ కొడుకుల్లో కొడుకు ఏమైపోయాడు? మహారాజు అయిపోయాడు. చాలా పేలాపాలు పేలిన వాడి బడాయి అయిపోయింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవతల వాడు చాలా బలవంతుడే ఒకప్పుడు, కానీ దేవుడు వాడికన్నా బలవంతుడు. వచ్చిన శోధన చాలా పెద్దది, కానీ దాని నుంచి విడిపించే దేవుడు చాలా శక్తివంతుడు. వచ్చిన యుద్ధము చాలా పెద్దది, కానీ దాని నుంచి రక్షించే దేవుడు చాలా బలవంతుడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగానే అతడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పినట్లుగానే అతడు తన దేశంలో చచ్చిపోయాడు కత్తివాత. తన కొడుకులే అతన్ని ఏం చేశారండి? చంపేశారు. ఎన్నో రాజ్యాలను జయించిన బలవంతుడు సన్హెరీబు, కానీ ఈరోజు చావు ఎలా ఉంది? కుక్క చావు చచ్చినట్టు చచ్చాడు. చంపిన వారు ఎవరు? తన సొంత కొడుకులే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిణామాలైనా, ఎలాంటి పరిస్థితి అయినా మన దేవుడు మనకు తోడుగా ఉండగా, మన దేవుడు మన పక్షంగా ఉండగా, మన దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధములు చేయగా ఏ అపాయము నీకు రాదు అంటున్న ఆ వాగ్దానము నెరవేరుతుంది. మనం భయపడవలసిన అవసరం లేదు. హిజ్కియా సైన్యానికి దేవుడే సహాయం చేసి అద్భుతంగా దేవుడే ఆ రాజ్యము సన్హెరీబుకు వశము కాకుండా దేవుడు కాపాడడం, సన్హెరీబు ప్రాణాలు పోయేలాగా దేవుడు చేయడం, హిజ్కియాకు దేవుడు అద్భుతంగా రక్షణ ఇవ్వడం అనేది జరిగింది. ప్రజలందరూ సమాధానంగా ఉన్నారు. యోధారాజు అయిన హిజ్కియా, యోధా ప్రజలు ఇప్పుడు అందరూ కూడా ఏమయ్యారు? గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని పొందుకోవడం జరిగింది. దేవుడే హిజ్కియా పక్షంగా, యూదుల పక్షంగా ఏం చేశాడు? శత్రువుతో యుద్ధము చేసి అద్భుతమైన రక్షణ వాళ్ళకి అందించాడు. మన జీవితాల్లో కూడా మనకు కూడా అలాగే దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి మనకు కూడా అలాగే రక్షణ అందిస్తాడు. మనం కూడా ఒక హిజ్కియా లాగానే ఆ యుద్ధ సమయాల్లో మనము ప్రవర్తించాలి. మన ప్రవర్తన వేరేలాగా ఉంటుంది. హిజ్కియాకు సహాయం అందినట్లు సహాయం రావాలని కోరుకుంటాం. మన ప్రవర్తన అప్పుడు వేరేలాగా ఉంటుంది. దావీదుకి సహాయం అందినట్లు సహాయం రావాలనుకుంటాం. మన ప్రవర్తన వేరేలాగా ఉంటుంది. యెహోషువాపాతుకు అందినట్లు రావాలనుకుంటాం. ఆసాకు అందినట్లుగా సహాయం రావాలనుకుంటాం. కానీ అది జరిగే పని కాదు. కాబట్టి మనమందరము కూడా అలాగే దేవుడి పాదాల దగ్గర కష్ట సమయాల్లో అద్భుతంగా మొరపెట్టి అద్భుతమైన విజయాలు సాధిద్దాం దేవుడి ద్వారా. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ జరిగిన ఈ మొదటి ఆరాధనను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీవు మాకు బోధించిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు నువ్వు సహాయం చేయి ప్రభువా. నీకు వందనాలు. వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము ఫలించి మేము వర్ధిల్లుటకు మాకు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం.